మనం ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసాం కదా, దానికి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. డివైస్ మేనేజర్లో డిస్ప్లే అడాప్టర్ ఉంది కదా, అక్కడ దాని కింద ఎన్విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1050 Ti గ్రాఫిక్ కార్డు తాలుగా ఎంట్రీ చూపిస్తుంది. దానిపైన రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవర్స్ అనండి. ఇప్పుడు సెర్చ్ ఆటోమేటికల్ ఫర్ డ్రైవర్స్ అని క్లిక్ చేసినట్లయితే మన సిస్టంలో ఆల్రెడీ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఇలా ఒక విండో వస్తుంది. ఒకవేళ ఇన్స్టాల్ చేసి లేకపోతే కింద సెర్చ్ ఫర్ అప్డేటెడ్ డ్రైవర్స్ విండోస్ అప్డేట్ అని చూపిస్తుంది చూడండి. ఇంటర్నెట్ కనెక్ట్ చేసి దానిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ప్రాపర్ డ్రైవర్స్ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసి మీకు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా మెషిన్లో ఆల్రెడీ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ గ్రాఫిక్ కార్డుతో పాటు ఒక డివిడీని కూడాను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఈ డివిడి డిస్క్ నుంచి డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ డివిడిని డ్రైవ్లో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు దీనిపైన డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాలేషన్ డిస్క్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డ్రైవ్ ఇన్స్టాలేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మరొక విండో ఓపెన్ అయింది చూడండి. దీంట్లో ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఈ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న 1050 సిరీస్ గ్రాఫిక్ కార్డుల ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చిన్న విండో ఓపెన్ అయింది చూడండి. దీంట్లో నా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 64 బిట్ కాబట్టి దానిపైన క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. డ్రైవర్స్ అన్ని ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలనే ఒక ఆప్షన్ అడుగుతుంది. అది ఆటోమేటిక్గా తీసుకున్న పాత్ని వదిలేసేయండి. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్షన్ పూర్తయిన తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే ఇంటర్నెట్ నుంచి లేటెస్ట్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవటం అనేది మంచి పద్ధతి. డివిడి డ్రైవ్లో ఇచ్చినవి చాలా పాత డ్రైవ్స్ అయి ఉంటాయి కనుక తప్పకుండా ఆన్లైన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకునే ప్రయత్నమే చేయటాన్ని నేను సమర్థిస్తాను. అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి 2 ఆప్షన్స్ ఇచ్చింది. కస్టమ్ పద్ధతిలో చేయాల్సిన అవసరం మనకు లేదు. ఎక్స్ప్రెషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కాస్త పెద్ద ప్రాసెస్. ఇది కాస్త టైం పడుతుంది. అంతేకాకుండా డిస్ప్లే డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు కొద్దిసేపటి వరకు మీ డెస్క్టాప్ బ్లాక్ కలర్లోకి మారిపోయే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్ నుంచి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ప్రీవియస్ డ్రైవర్లో ఏవైనా బగ్స్ ఉన్నట్లయితే వాటిని ఫిక్స్ చేస్తారు. అంతేకాకుండా మరింత ఆప్టిమైజ్ చేయటం వల్ల డ్రైవర్స్ని గ్రాఫిక్ కార్డు మరింత మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు డిస్క్ నుంచి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసినా కానీ తర్వాత ఆన్లైన్ నుంచి డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోవటం అనేది మంచి ప్రాక్టీస్. ఇప్పుడు డ్రైవర్స్ పూర్తిగా ఇన్స్టాల్ అయ్యాయి. క్లోజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేస్తున్న టైంలో మల్టిపుల్ టైమ్స్ బ్లాక్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే సిస్టమ్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రీజ్ అయితే ఫోర్స్ఫుల్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది, అది గమనించండి. విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గమనించండి, కొత్తగా ఇన్స్టాల్ చేసిన మన SSD ఇక్కడ చూపించట్లేదు. ఇప్పుడు దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి మేనేజ్ మీద క్లిక్ చేయండి.
కాస్త టైం తీసుకొని మీకు కంప్యూటర్ మేనేజ్మెంట్ టూల్ ఓపెన్ అయింది చూడండి. దానికి రీజన్ ఉంది. కొత్తగా మనం క్రియేట్ చేసిన హార్డ్ డ్రైవ్ని ఎక్స్ప్లోరర్ డిటెక్ట్ చేయలేకపోయినా కానీ కంప్యూటర్ మేనేజ్మెంట్ టూల్ మాత్రం డిటెక్ట్ చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఓపెన్ అవ్వడంలో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు డిస్క్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇనిషియలైజ్ డిస్క్ అని ఒక పాపప్ చూపిస్తుంది. అంటే ఈ టూలు మనం ఇన్స్టాల్ చేసిన ఎస్ఎస్డిని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది. ఈ రకంగా మనం మన సిస్టంలో కొత్త డిస్క్ ఏదైనా ఇన్స్టాల్ చేసినట్లయితే కంప్యూటర్ మేనేజ్మెంట్ టూలు ఆటోమేటిక్గా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, డిస్క్ 0 చూపిస్తుంది కదా, అది మన పాత హార్డ్ డ్రైవ్. డిస్క్ 0 నార్మల్గా చూపిస్తుంది చూడండి. కానీ డిస్క్ 1 దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది చూడండి, రౌండ్ ప్లస్ మార్క్లో రెడ్ చూపిస్తుంది. దాని అర్థం ఏంటంటే దాన్ని ఇంకా డిటెక్ట్ చేయడానికి ప్రాపర్గా మనం కాన్ఫిగర్ చేయలేదు. అది డిటెక్ట్ అవ్వడానికి మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఇప్పుడు ఇనిషియలైజ్ డిస్క్ ఆప్షన్స్లోకి వద్దాం. ఫస్ట్ది మాస్టర్ బూట్ రికార్డ్ అని ఉంది చూడండి. దాన్ని కాకుండా నేను జీపీటీ GUID పార్టిషన్ టేబుల్ ఆప్షన్ని ఎంచుకుంటున్నాను. ఇప్పటికీ ఇదే లేటెస్ట్ ఆప్షన్ కాబట్టి దీన్నే ఫాలో అవ్వండి. ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, డిస్క్ 1 దగ్గర ఉన్న ఇంతకుముందు రెడ్ మార్క్ ఇప్పుడు పోయింది. అంటే డిస్క్ 1 ప్రాసెస్కి ఇప్పుడు అనుకూలంగా తయారైంది. మన ఎస్ఎస్డి ఇప్పుడు బ్లాక్గా చూపిస్తుంది గమనించండి. ఇంకా డ్రైవ్గా అలోకేట్ చేయకపోవటం వల్ల అలా చూపిస్తుంది. ఈ కొత్త డ్రైవ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం టోటల్ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, వాల్యూమ్ ఎంత మనకు కావాలనేది. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయబడిన సి డ్రైవ్ కోసం 250 GB ఇవ్వబోతున్నాను. ఇంతకుముందు 150 GB మాత్రమే ఉంది. ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. 250 GB కోసం ఎంత వాల్యూ ఇవ్వాలనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 250 × 1024 ఈజ్ కొట్టండి. 2,56,000 వాల్యూని సింపుల్ వాల్యూమ్ సైజ్ ఇన్ MB అనే ప్లేస్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా డ్రైవ్ నేమ్ I అని తీసుకుంది. మీరు వర్కౌట్ చేసేటప్పుడు కూడాను ఏ వాల్యూమ్ తీసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా వదిలేయచ్చు. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. బై డిఫాల్ట్గా NTFS ఫార్మాట్లో ఇది ఫార్మాట్ చేయబడుతుంది. సో దాన్నే నేను ఎంచుకుంటున్నాను. EXFAT కూడాను యూజ్ చేయొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ అలొకేషన్ టేబుల్ డిటెక్ట్ కాకపోవచ్చు. అందుకోసమని NTFSని ఫాలో అవుతున్నాను. డ్రైవ్ నేమ్ని ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని SSDOP అంటున్నాను. SSD ఆపరేటింగ్ సిస్టమ్ అని నా ఉద్దేశం. పెర్ఫార్మ్ ఏ క్విక్ ఫార్మాట్ అనేది అలానే ఉంచండి. నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లోరర్ ఆటోమేటిక్గా SSDOP అంటే ఐ డ్రైవ్ని ఎక్స్ప్లోరర్లో చూపిస్తోంది. ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్లో కూడాను దాన్ని బ్లూ కలర్లో చూపించింది గమనించండి. సో ఇప్పుడు మనకి ఈ కొత్త డ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి అనుకూలంగా రెడీ అయిందనమాట. అంటే పాత హార్డ్ డిస్క్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ కొత్త SSDOP డ్రైవ్లోకి మైగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు శాంసంగ్ డేటా మైగ్రేషన్ టూల్ని ఒకసారి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ప్రెజెంట్ మన ఆపరేటింగ్ సిస్టమ్ వెస్టర్న్ డిజిటల్ హార్డ్ డిస్క్లో ఉంది. ఆ హార్డ్ డిస్క్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని మనం హార్డ్ డిస్క్ నుంచి SSDలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ప్రాసెస్కి శాంసంగ్ వాళ్ళు ఒక టూల్ ప్రొవైడ్ చేశారు, అదే డేటా మైగ్రేషన్ టూల్. డేటా మైగ్రేషన్ టూల్ని ఎలా వాడాలనేది ఇప్పుడు చూద్దాం. దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు డౌన్లోడ్ ప్రాసెస్ ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఓపెన్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి శాంసంగ్ డేటా మైగ్రేషన్ అని కొట్టండి.
ఫస్ట్ లింక్ వచ్చింది కదా, ఈ లింక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి డేటా మైగ్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి ఇది చాలా చిన్న టూల్, 3 MB మాత్రమే ఉంది. 3 MB ఫైల్. దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే జస్ట్ ఇన్స్టాల్ ప్రాసెస్ అనేది చాలా కామన్ ప్రాసెస్. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ స్టార్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఒకసారి మీకు ఇన్స్టాల్ చేసింది చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. ఇది మీకు జిప్ ఫైల్లో రావచ్చు. డౌన్లోడ్ చేసినప్పుడు జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాలర్ని డైరెక్ట్ డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, డేటా మైగ్రేషన్ టూల్. ఇందులో మీరు గమనిస్తే మనం ప్రెజెంట్ వెస్టర్న్ డిజిటల్ హార్డ్ డిస్క్లో నుంచి మనం ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతున్నాం కాబట్టి అది మనకు చూపిస్తుంది సోర్స్ డ్రైవ్గా. అంటే పైన ఉన్నది సోర్స్ డ్రైవ్. దాంట్లో నుంచి ఈ కిందున్న వేరే స్లాట్ ఉంది చూడండి, దానిలో శాంసంగ్ డ్రైవ్ చూపిస్తుంది చూడండి. శాంసంగ్ SSD 870 QVO 1 TB వర్షన్ చూపిస్తుంది కదా. ఈ 1 TB వర్షన్ మీద క్లిక్ చేయండి. ప్రెజెంట్ ఉన్న C డ్రైవ్ని ఇక్కడ ఎంత స్పేస్ ఆక్రమిస్తుందో కూడా చూపించారు. ఇక్కడ కింద స్టార్ట్ బటన్ చూడండి. స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేసిన వెంటనే డేటా మైగ్రేషన్ అని స్టార్ట్ అయిపోతుంది. డేటా మైగ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంచుమించుగా ½ an hour వరకు టైం తీసుకోవచ్చు నాకుండే డేటా బట్టి. మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఒక డిస్క్ నుంచి ఇంకో డిస్క్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అంత టైము నేను రికార్డింగ్ చేయను. ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కొత్త డిస్క్లో ట్రాన్స్ఫర్ అయిన వీడియోని మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మరొక విషయం మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించండి, శాంసంగ్ మ్యాజిషియన్ సాఫ్ట్వేర్ ఫర్ కన్జ్యూమర్ SSD అని ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఈ మ్యాజిషియన్ సాఫ్ట్వేర్ చూడండి, దీన్ని కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది శాంసంగ్ మ్యాజిషియన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఎట్లా వస్తుంది. ఓకే, దీంట్లో మనకుండే హార్డ్ డిస్క్లన్నీ చూపిస్తాయి. అంతేకాకుండా మనం కొత్తగా శాంసంగ్ SSDని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఆ హార్డ్ డిస్క్ తాలుగా బెంచ్ మార్కింగ్ చేయడానికి, దాని హెల్త్ కాపాడడానికి వీటన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రైవ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, దీని ద్వారా మన హార్డ్ డిస్క్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటనేది బెంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెంచ్ మార్క్ మీద క్లిక్ చేయటం ద్వారా ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేసినట్లయితే రీడ్ స్పీడ్ ఎంత, రైట్ స్పీడ్ ఎంత అనేది చూపిస్తుంది. మన డిస్క్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని డయాగ్నోస్టిక్ చేయడానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది. ఓకే, ఇలా కొన్ని టూల్స్ ఇచ్చాడు. మీకు ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయో మీరు ఒకసారి ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైగ్రేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం రండి. డేటా మైగ్రేషన్ టూల్ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను. ఫస్ట్ మన సోర్స్ డ్రైవ్ WDC, ఈ డ్రైవ్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉందని చెప్పాను కదా. ఈ డ్రైవ్ నుంచి ఇక్కడ కింద మన శాంసంగ్ SSDని సెలెక్ట్ చేస్తున్నాను. ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం మెసేజ్ ఇచ్చిందో చూడండి. యువర్ కంప్యూటర్ విల్ బీ షట్ డౌన్ ఆఫ్టర్ డేటా మైగ్రేషన్ ఇన్ 20 seconds. అంటే డేటా మైగ్రేషన్ అయిన వెంటనే 20 secondsలో మనకి కంప్యూటర్ షట్ డౌన్ అయిపోతుంది. ఓకే, అంతేకాకుండా వెన్ క్లోజింగ్ స్టార్ట్స్ ఆల్ డేటా ఆన్ ద టార్గెట్ డ్రైవ్ విల్ బీ డిలీటెడ్ అండ్ కెనాట్ బీ రికవర్డ్. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త హార్డ్ డిస్క్లో కనుక ఆపరేటింగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఏ సమస్య లేదు. అదే ఆల్రెడీ డేటా ఉండే డిస్క్లో కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంటే కనుక ముందే డేటాని వేరే డ్రైవ్లోకి కాపీ చేసి పెట్టుకోండి. లేదంటే మీరు డేటా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దాన్ని రికవరీ చేయడానికి కూడా వీల్లేనంతగా లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకో వార్నింగ్ ఏం చెప్తుందంటే, C డ్రైవ్లో ఉండే ఏదైనా ఫైల్ కానీ ప్రోగ్రామ్ కానీ రన్నింగ్లో ఉందనుకోండి, అలా రన్నింగ్లో ఉండే డేటా బ్యాకప్ తీయబడదు అని కూడాను చెప్తున్నారు. సో అన్ని ఫైల్స్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ క్లోజ్ చేసుకోండి. ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో దాని వరకు మాత్రమే ఉంచండి, మిగతాదంతా క్లోజ్ చేసి పెట్టండి.
ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, బ్యాకప్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇది దాదాపు హాఫ్ ఎన్ అవర్ వరకు నడుస్తుంది. అంతవరకు మనం కంటిన్యూగా వెయిట్ చేయలేం కాబట్టి ఈ వీడియోతో ఇక్కడతో పాజ్ చేస్తున్నాను. ఓకే, ఫ్రెండ్స్, డేటా మైగ్రేషన్ ప్రాసెస్ ఫినిష్ అవ్వడానికి దాదాపు 30 minutes పట్టింది. మైగ్రేషన్ ఫినిష్ అయిన వెంటనే సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా నాకు తెలిసి పాత హార్డ్ డిస్క్ నుంచే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బయాస్లో మన కొత్త హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయ్యేటట్లు బూట్ ఆప్షన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది నేను చేయలేదు. ఒకసారి చెక్ చేద్దామనే ఉద్దేశంతో నేను చేయలేదు. ఫ్రెండ్స్, కామన్గా చెప్పుకోవాలనుకుంటే ఇది హెచ్డిడి నుంచి బూట్ అయినట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్డి నుంచి అయితే బూట్ అవ్వడానికి ఇంత టైం తీసుకోదు. ఒకసారి బూటింగ్ ఆర్డర్ నేను చేంజ్ చేస్తాను. చేంజ్ చేసిన తర్వాత మరొకసారి వచ్చి ఇక్కడ కలుద్దాం. బయాస్ సెట్టింగ్స్లో ప్రవేశించడానికి F2 కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు బయాస్ సెట్టింగ్స్ ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ గమనించండి. బూట్ ప్రయారిటీ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ బూట్ ప్రయారిటీగా ఇప్పుడు DVD ర్యామ్ ఉంది. దీన్ని కిందకి లాగుతున్నాను, అన్నిటికంటే క్రిందికి. శాంసంగ్ SSD ఫస్ట్కి తీసుకొచ్చాను. సెకండ్ ప్లేస్లోకి హార్డ్ డిస్క్ని తీసుకెళ్ళాను. ఇప్పుడు మనకి బూట్ ప్రయారిటీలో ఫస్ట్ ఆర్డర్లోకి శాంసంగ్ SSD వచ్చింది కాబట్టి మనకి దాని నుంచే బూట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. కీబోర్డ్ మీద F10 కీ ప్రెస్ చేయడం ద్వారా సేవ్ చేసి మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు మెషిన్ని. మెషిన్ రీస్టార్ట్ అవుతుంది. చూద్దాం దేని నుంచి స్టార్ట్ అవుతుందో. మైగ్రేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఏం చేయాలో నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు సి డ్రైవ్ ఐ డ్రైవ్గా మారిపోయింది. చూడండి, ఇక్కడ ఉండే ఈ ఐ డ్రైవ్ ఇంతకు ముందు హార్డ్ డిస్క్ యొక్క సి డ్రైవ్. ఇది దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు ఫైల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మైగ్రేట్ అయిన అంటే SSDలోకి కాపీ చేయబడ్డ సి డ్రైవ్ ఇది. ఈ సి డ్రైవ్ ద్వారానే ఇప్పుడు మనకి ఈ మెషిన్ బూట్ అవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఈ సి డ్రైవ్ మొత్తం మన 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంది. సి డ్రైవ్ కోసం 1 TB మనకి వృధాగా పడున్నట్లే అవుతుంది. అందుకోసం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మనము 250 GB వరకు స్పేస్ని కేటాయిద్దాం. మిగతా స్పేస్ని ఒక వేరే డ్రైవ్గా క్రియేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్త డ్రైవ్లోకి మనం వర్కింగ్ ఫైల్స్ అన్నిటిని కాపీ చేసి పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలా వర్కింగ్ ఫైల్స్ని SSDలోకి పెట్టి వర్క్ చేయటం వల్ల మన వర్క్ కొద్దిగా స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం 2 రకాలుగా ఒకే డ్రైవ్ను వాడుతున్నాం. ఒకటోది ఆపరేటింగ్ సిస్టమ్ కాపీ చేసుకోవడానికి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. రెండోది మన వర్క్ ఫైల్స్ అన్నిటినీ ఒక డ్రైవ్లో పెట్టి అక్కడి నుంచి వర్క్ చేస్తాం కాబట్టి అప్పుడు కూడా మనకు మరికొద్దిగా స్పీడ్ని అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కొత్త డ్రైవ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన డ్రైవ్ని 2 ముక్కలుగా పార్టిషన్ చేయబోతున్నాను. దీనికోసం మరోసారి డిస్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లోకి వెళ్దాం. దిస్ పీస్ మీద రైట్ క్లిక్ చేసి మేనేజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు స్టోరేజ్ కింద ఉన్న డిస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇది మన హార్డ్ డిస్క్ తాలూగా డ్రైవ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఇది ఈ ఐ డ్రైవ్ ఉంది కదా, ఇది హార్డ్ డిస్క్ తాలుగా సి డ్రైవ్, కాకపోతే ఇప్పుడు ఐ డ్రైవ్గా మారిపోయింది. దీనిపైన ఉండేది మన ఎస్ఎస్డి. ఈ ఎస్ఎస్డిని ఇప్పుడు చూడండి 931 GB ఉంది. ఈ 931 GBని ఫుల్గా ఆక్యుపై చేసుకుంది ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఇప్పుడు మనము పార్టిషన్స్ చేద్దాం. ఓకే, సి డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి ష్రింక్ వాల్యూమ్ అనండి. మొత్తం వాల్యూమ్ని అనాలిసిస్ చేస్తుంది. చూడండి డిస్క్ స్పేస్ ఎంత ఉంది, టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది, మొత్తాన్ని అనాలిసిస్ చేస్తుంది. అనాలిసిస్ ఫినిష్ అయింది. ఓకే, ఫినిష్ అయిన తర్వాత పైనుండే టోటల్ సైజ్ చూడండి 953368 ఉంది టోటల్ సైజు. ఓకే, దాంట్లో సైజ్ ఆఫ్ అవైలబుల్ ష్రింక్ స్పేస్ అని చెప్పి చూపిస్తుంది. చూడండి 828003 అని ఉంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించుకోక మిగిలిన స్పేస్ని ఇది చెప్తుంది. ఇంతవరకు మనం ష్రింక్ చేయొచ్చని. కానీ మనం కట్టు ష్రింక్ చేయడానికి వీల్లేదు. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే 150 GB ఆఫ్ సి డ్రైవ్ స్పేస్ ఉండేది, ఇప్పుడు దాన్ని 250 GBకి పెంచుతున్నాను. అంటే మరి కాస్త ఎక్కువ ఇస్తున్నాను. ఇంకెక్కువ సాఫ్ట్వేర్లు అవి ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా చేయాలో. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 250 GB కదా, 250 × 1024 అంటే 250 GBని MBలోకి కన్వర్ట్ చేస్తున్నాను. $256,000 MB వరకు మనకు డిస్క్ స్పేస్ కావాలి. మన టోటల్ స్పేస్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 95338 మైనస్ 256,000 ఈజ్ ఈక్వల్. చూడండి ఫ్రెండ్స్, ఇంత వాల్యూతో మనకి కొత్త డ్రైవ్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎంటర్ చేయాల్సిన స్పేస్ ఉంది కదా, 6,97,000 వాల్యూ ఇక్కడ ఇస్తున్నాను. 6,97,000. ఓకే, లాస్ట్ ఉండే చిన్న చిన్న వాల్యూస్ని నేను కన్సిడర్ చేయట్లేదు. ష్రింక్ చూడండి, పైన బ్లాక్ బార్తో మరొక కొత్త డ్రైవ్ క్రియేట్ చేయబడింది. ఒకసారి ఇక్కడ మాత్రం అలా చూపించట్లేదు. చూడండి ఫుల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే, రీజన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని ఫార్మాట్ చేయాలి. దీనిపైన కొత్తగా క్రియేట్ చేసిన డ్రైవ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ కొత్త వాల్యూమ్కి మొత్తం స్పేస్ని యూజ్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వర్క్ డ్రైవ్ అని పేరు పెట్టాను డ్రైవ్ నేమ్కి. మీకు ఏ నేమ్ నచ్చితే ఆ నేమ్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది పెర్ఫార్మింగ్ క్లిక్ ఫార్మాట్ అని ఉంది చూడండి, ఈ డ్రైవ్ని ఫార్మాట్ చేస్తుంది. ఫినిష్. ఇక్కడ గమనించండి, మన కొత్త డ్రైవ్ రెడీ అయిపోయింది. సి డ్రైవ్ ఇంతకుముందు ఫుల్ స్పేస్ ఆక్యుపై చేసి ఉండేది, ఇప్పుడు 250 GB మాత్రమే ఇప్పుడు ఉంది సి డ్రైవ్కి. ఈ మిగిలిన స్పేసు వర్క్ డ్రైవ్ అని మరో కొత్త డ్రైవ్ ఉంది కదా, ఈ డ్రైవ్లోకి మొత్తం స్పేస్ తరలించబడింది. ఈ 680 GBని వర్క్ చేసే ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు.